నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈరోజు అనగా 2026 ఆగస్టు 22 శనివారం నాడు కుంభరాశి వారికి కెరీర్ మరియు భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉండడంతో కుంభరాశికి ఇది 10వ స్థానమైన కర్మస్థానంగా ఉంటుంది. అందువల్ల ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, అధికారులతో సంబంధాలు మరియు సమాజంలో మీ గుర్తింపుకు సంబంధించిన విషయాలు ప్రధానంగా కనిపిస్తాయి. మధ్యాహ్నం 2:49 వరకు జ్యేష్ఠ నక్షత్రం, ఆ తర్వాత మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు తీసుకునే ఒక వృత్తిపరమైన నిర్ణయం రాబోయే రోజుల్లో మీ దిశను మార్చే అవకాశం ఉంది. మీకు శనిదేవుడి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గృహ మరియు వ్యక్తిగత సమస్యల కోసం మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్ కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ రోజు సాధారణ పనుల కంటే బాధ్యత ఎక్కువగా ఉన్న ఒక పని అప్పగించవచ్చు. మొదట అది ఒత్తిడిగా అనిపించినా అదే పని మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా మారవచ్చు. ముఖ్యంగా మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ, ప్రభుత్వ రంగం లేదా పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి నిర్ణయాలు తీసుకునే అవకాశం రావచ్చు. మీ పని విషయంలో ప్రశంస కంటే ఫలితంపై దృష్టి పెట్టడం ఈ రోజు మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు విస్తరణ కంటే వ్యవస్థను బలపరచడం ముఖ్యం. ఉద్యోగులు, ఖాతాలు, సరఫరాదారులు లేదా కస్టమర్ సంబంధాల్లో ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని గుర్తించి సరిచేసే అవకాశం ఉంటుంది. పెద్ద సంస్థ లేదా అధికారిక వ్యక్తితో జరిగే చర్చ భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. అయితే వెంటనే లాభం వస్తుందనే ఆశతో కొత్త ప్రాజెక్టులో భారీ మొత్తాన్ని పెట్టవద్దు. ఆర్థికంగా ఈ రోజు దీర్ఘకాలిక ఆలోచన అవసరం. చేతిలో ఉన్న డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయండి. ఇంటి మరమ్మతులు, వాహనం లేదా వృత్తికి సంబంధించిన ఖర్చు రావచ్చు. పాత ఆర్థిక బాధ్యతని క్రమంగా తగ్గించుకోవడానికి ఈ రోజు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబం, ప్రేమ విషయాల్లో ఈ రోజు మీకు కొంత ప్రశాంతమైన వాతావరణం అవసరం. మీరు పనిలో మునిగిపోవడం వల్ల కుటుంబ సభ్యులకి సమయం ఇవ్వలేకపోయినట్లయితే ఈ రోజు వారితో కొంత సమయం గడపండి. జీవిత భాగస్వామి మీ కెరీర్ కి సంబంధించిన ఒక విషయంలో సలహా ఇవ్వవచ్చు. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి సీరియస్ గా మాట్లాడే అవకాశం ఉంది. మీ భావాల్ని దాచకుండా స్పష్టంగా చెప్పడం మంచిది. ఆరోగ్యపరంగా పని భారం కారణంగా అలసట కనిపించవచ్చు. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారు శరీరాన్ని కదిలిస్తూ ఉండండి. నిద్ర సమయాన్ని తగ్గించకుండా చూసుకోండి. ఒత్తిడిని తగ్గించడానికి సాయంత్రం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయడం మంచిది. ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక: మీ అధికారాన్ని లేదా అనుభవాన్ని నిరూపించుకోవడానికి ప్రతి విషయంలో వాదించాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఒకరి తప్పును బహిరంగంగా ఎత్తి చూపడం పరిస్థితిని మీరు వ్యతిరేకంగా మార్చవచ్చు. ముఖ్యమైన పత్రాలు, అధికారిక నిర్ణయాలు మరియు బాధ్యతలకి సంబంధించిన విషయాలు 2 సార్లు పరిశీలించండి. ఇక ఈ రోజు చేయాల్సిన పరిహారం: శనివారం కావడంతో ఉదయం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఓం హనుమతే నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. అనంతరం శనిదేవుని స్మరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కుంభరాశికి అధిపతి శని కావడంతో నల్ల నువ్వులు లేదా నల్ల శనగల్ని అవసరమైన వారికి దానం చేయడం సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రోజు కుంభరాశి వారి లక్కీ నెంబర్ 8, అనుకూల రంగు ముదురు నీలం, అనుకూల సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:35 వరకు మంచిది. ఇక ఇలా ప్రతిరోజు కుంభరాశి వారికి సంబంధించిన రాశి ఫలాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఈ రోజు కెరీర్ లో ఎలాంటి మార్పు కావాలని అనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.